ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. సో సంఖ్యావ్యవస్థ, అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, క్షేత్రగణితము చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి 5.1 ప్రమేయాల గురించి చెప్పుకున్నాము. సో ఇందులో ప్రాక్టీస్ చేసుకున్నాము. 5.1 ఇంటర్మీడియట్ స్థాయి. మొత్తం దీంట్లో 50 బ్లాంక్స్ వర్క్ చేసుకున్నామండి. నెక్స్ట్ 5.2 అధ్యాయం గణితానుగమనము, దాని గురించి చెప్పుకుంటున్నాము. ఇది కూడా ఇంటర్మీడియట్ స్థాయి. చూడండి ఒకసారి. n ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్, సెట్ ఆఫ్ 1 2 3 4 ఎక్సెట్రా సెట్లోస్. సిగ్మా ఎన్ అంటే సిగ్మా ఎన్కి ఫార్ములా n(n+1/2) అండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మొట్టమొదటి వరుస సహజ సంఖ్యల మొత్తము, n సహజ సంఖ్యల మొత్తము. అట్లాగే n సహజ సంఖ్యల వర్గాల మొత్తము సిగ్మా n², 1² + 2² + 3² + ఎక్సెట్రా ప్లస్ n² ఈక్వల్ టు n(n+1) ఆఫ్ 2n + 1/6 అండి. జాగ్రత్తగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి ఈ చాప్టర్లో. అప్పుడే మనం ప్రాక్టీస్ బిట్స్ త్వరగా చేసుకుంటాము. ఫార్ములాస్ బేస్ మీదే ఉంటాయండి మనకి చాలా వరకు ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ సిగ్మా n³. సో n సహజ సంఖ్యల గణాల మొత్తము ఈజ్ ఈక్వల్ n² ఆఫ్ n+1²/4 ఈక్వల్ సిగ్మా n² రాసుకోవచ్చు అండి దీన్ని. తర్వాత సిగ్మా n³ వస్తుంది క్యూబ్ కాబట్టి. నెక్స్ట్ 1 గణితానుగమన సూత్రం. చూడండి, స్క్వేర్కి సిగ్మా n/కి సిగ్మా n²కి సిగ్మా n³ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ గణితానుగమన సూత్రము. P(n) అనేది ఒక ప్రవచనము. n అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. P(1) సత్యం మరియు P(m) సత్యము. దట్ ఇంప్లైస్ P(m+1) సత్యం అవుతుంది. అయితే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు nకు మాత్రమే P(n) అనేది సత్యం అవుతుంది. AP అనేది ఒక అంక శ్రేణి. అప్పుడు Sn ఏమవుతుందండి? n/2 ఆఫ్ 2a + n-1 ఇంటూ d ప్రోగ్రెషన్స్లో వచ్చింది మనకి అంకశ్రేణి గురించి. దీనికి nవ పదం కనుక్కోవడానికి ఫార్ములా a + n-1 ఆఫ్ d అండి. గుర్తుపెట్టుకోవాలి. సాధారణ రూపం ఏంటి? అంకశ్రేణి a + a + d + a + 2d + ఎక్సెట్రా a + n-1 ఆఫ్ d అండి. అదే Sn అయితే ప్లస్ వేస్తాము. సాధారణ రూపం ఉన్నప్పుడు కామాస్ పెడతాం. a, a + d, a + 2d, ఎక్సెట్రా a + n-1 ఆఫ్ d అని చేస్తాము. Sn అంటే సమ్మేషన్ చేయాలి. నెక్స్ట్ ఏ అనేది మొదటి పదము, డి అనేది ఇక్కడ పదాంతరం అవుతుంది. నెక్స్ట్ గుణశ్రేణి జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎస్ఎన్కి ఫార్ములా a + ar + ar² ఎక్సెట్రా a × r⁻n-1. సాధారణ రూపం వచ్చేసి ప్లస్లు తీసేసి కామాస్ పెట్టాలండి. నెక్స్ట్ a ఇంటూ ఎన్నో పదానికి a × r⁻n-1 అండి ఫార్ములా. దీన్ని ఎస్ఎన్కి ఫార్ములా వచ్చి a × 1 - r⁻n/1 - r. ఒకవేళ r⁻n ఇటు వేసుకుంటే r⁻n-1/r-1 అవుతుంది. ఇక్కడ r<1 అవుతుందండి. నెక్స్ట్ a ఇంటూ అది r⁻n-1/1 - r కూడా రాసుకోవచ్చు దీన్ని. అప్పుడు r>1 అయినప్పుడు, ఇక్కడ r>1 అయినప్పుడు మాత్రం r⁻n ముందు వస్తుంది. r<1 అయినప్పుడు r⁻n సెకండ్ టర్మ్గా వస్తుంది. తర్వాత మాడ్యులస్ r<1 అన్నప్పుడు s∞ a/1 - r అండి. ఇది కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని సమ్స్లో. a అనేది మొదటి పదము, r అనేది స్థిర నిష్పత్తి, కామన్ రేషియో అవుతుందండి. ప్రశ్నలు వచ్చేసి 1/1 × 3 + 1/3 × 5 + 1/5 × 7 ప్లస్ ఎక్సెట్రా n పదాల వరకు అన్నారు. దీనికోసం మనం సమ్ చేసుకుంటామండి. చూడండి, దీన్ని ఇక 1/1 × 3, 1/3 ఈక్వల్ టు 1/1 × 3గా రాసుకుంటాము. చేస్తే మనకి సింపుల్గా ఇప్పుడు బై త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవచ్చు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 + 1 అంటే 3, 1/3 టాలీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 5, 3 = 15 వస్తుంది. ఇక్కడ రాదు, ఇక్కడ కూడా రాదండి. 3 × 5 15 వస్తుంది, 12 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ గణితానుగమన సూత్రానికి సంబంధించిన సమితి న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ వచ్చింది కదండి మనకి న్యాచురల్ నెంబర్స్ వస్తుంది గణితానుగమన సూత్రం. నెక్స్ట్ -3 - 2 + 3 + ఎక్సెట్రా ప్లస్ n(2n - y) ఈక్వల్ టు దీన్ని ఈక్వల్ చేసేస్తే మనకి 2n² - 5n వస్తుంది. దీన్ని సమ్మేషన్ పెట్టుకోవాలి. 2 × సమ్మేషన్ n² - 5 × సమ్మేషన్ అన్నది సిగ్మా n² ఫార్ములా. సిగ్మా n ఫార్ములా చేసేస్తే మనకి ఆన్సర్ 1/6 ఆఫ్ n(n+1)
ఆఫ్ 4 and -13 వస్తుందండి. దీనికి జాగ్రత్త చేయాలి. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి సమ్మేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అన్ని విలువలకు 10^2n - 1 + 1ని నిశేషంగా భాగించినది ఏది అంటే 11 అవుతుందండి. ఎందుకంటే సపోజ్ n ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకో, న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ 1 కాబట్టి 1 పెట్టుకుంటే 10^1 + 1 అంటే 11 అవుతుంది. కాబట్టి 2 × 3 + 3 × 4 + 4 × 5 ఎక్సెట్రా n పదాల వరకు a + n - 1 ఆఫ్ d అండి. ఇక్కడ n టర్మ్ వచ్చేసి దాని ప్రకారం n + 1 × n + 2 అవుతుంది n టర్మ్స్. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. చేస్తే n² + 3n + 2 అవుతుంది. దీనికి సమ్మేషన్ చేసుకోవాలండి, ప్లస్లు ఉన్నాయి కాబట్టి. చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుందండి, n(n² + 6n + 11/3 వస్తుందండి. ఇట్లా సమ్మేషన్ చేసుకొని ఫార్ములాస్ వేసుకొని చేసుకోవాలండి జాగ్రత్తగా. అప్పుడు ఆన్సర్ మనకి ఇది వస్తుందండి, n² + 6n + 1 11 ఆఫ్ n/3. ఇది చేసుకోవాలండి సమ్ము మనకి జాగ్రత్తగా. నెక్స్ట్ బిట్ వచ్చేసి 6th బ్లాంక్ 1 × 6 + 2 × 9 + 3 × 12 + ఎక్సెట్రా n పదాలు. దీనికి కూడా n టర్మ్ కనుక్కొని 1 + 2 + 3కి n టర్మ్, n 6 + 9 + 12కి n టర్మ్, 3n + 3 అవుతుంది. దీన్ని ఇంటూ చేసేస్తే 3n² + 3n. దీనికి సమ్మేషన్ వేస్తే మనకి సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ n టర్మ్స్ వస్తుందండి. చేస్తే ఈ విధంగా మనకి ఆన్సర్ వచ్చి n(n + 1 ఆఫ్ n + 2 వస్తుందండి. జాగ్రత్త చేసుకోవాలి సమ్మేషన్. నెక్స్ట్ 7th సమ్ కూడా అంతే, n పదాలు వచ్చేసి 2n - 1 × 2n + 1 ఈ రెండు n టర్మ్స్. మల్టిప్లికేషన్ చేస్తే 4n² - 1. ఇక్కడ 4n² - nలో సిగ్మా సమ్మేషన్ చేస్తే మనకి ఆన్సర్ n(4n² + 6n - 1/3 వస్తుంది. నెక్స్ట్ 1/1 × 4 + 1/4 × 7 + 1/7 × 10 + ఎక్సెట్రా n టర్మ్స్కి 1/3 ఆఫ్ 3/1.1 × 4గా రాసుకోవచ్చు కదా. 3 క్యాన్సిల్ అయిపోయినా అదే కదా, వాల్యూ మారదు కదా. కాబట్టి ఇట్లా చేసుకుంటే నెక్స్ట్ ఇక 1/3 ఆఫ్ 4 - 1 3ని 4 - 1గా రాసుకొని 1 × 4 + 7 - 4 3ని 7 - 4గా రాసుకుంటాం. ఇక్కడ 3ని 7 - 4గా రాసుకొని అలాగే పక్కన నెక్స్ట్ 3ని 10 - 7గా రాసుకొని చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 1 - 1/4 + 1/4 - 1/7 + 1/7 - 1/10 ఎక్సెట్రా చేస్తే ఈ సెకండ్ థర్డ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ లాస్ట్ టర్మ్ మిగులుతాయి. ఇప్పుడు 1/3 ఆఫ్ 1 - 3 1/3n + 1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చి ఇది అవుతుందండి, n/3n + 1 అవుతుంది. దీనికి 3 టర్మ్స్ ఇచ్చేసి n పదాలు, 3 టర్మ్స్కి n పదాలు మొత్తము n పదాలు అర్థం చేసేస్తే n³ + 3n² + 2n అవుతుంది. దీన్ని సమ్మేషన్ చేసుకుంటే n(n + 1 × n + 2/n + 3/4 వస్తుందండి. నెక్స్ట్ 10th సమ్ వచ్చేసి విశేషంగా భాగించే సంఖ్య. సపోజ్ n = 1 చేస్తే 391 17 టేబుల్ పోతుంది కాబట్టి 17 అవుతుందండి, 1923లో పోదు. నెక్స్ట్ 11th బ్లాంక్ వచ్చేసి 49n + 16n + k సంఖ్య n బిలాంగ్స్ టు nకు 64 చే నిశేషంగా భాగించబడుతుంది. k యొక్క రుణపూర్ణాంక విలువ ఎంత అన్నారు. దీనికోసం న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 65 వస్తుంది. ప్లస్ 65 64లో పోవాలంటే k వాల్యూ -1 వేసుకుంటే 64 వస్తుంది కాబట్టి -1 ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.